హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు రోబ్లాక్స్లో హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాం. ముందే ఒక రౌండ్ వెళ్తుంది అక్కడ, దాన్ని చూద్దాం కొంతసేపు వరకు. ఒకరు ఎలిమినేట్ అయిపోయారు, మళ్ళీ ఇంకొకరు ఎలిమినేట్ అయిపోయారు. ఇంకెవ్వరు దొరకడం లేదు. ఇది బ్యాక్ యార్డ్ అనుకుంటా కదా. ఎందుకు ఆగిపోయాడు చూద్దాం. నా దగ్గర 18 క్రెడిట్స్ ఉన్నాయి నా దగ్గర 18. దానికి ఏం రావు కానీ యూస్ఫుల్లే క్రెడిట్స్. ఎక్కడికో వెళ్తున్నాడు చూద్దాం. పైకి వెళ్తున్నాడు, లోపల ఎవ్వరు లేరు అనుకుంటా. చూద్దాం, లోపల ఉన్నాడు. మళ్ళీ ఇంకా పైకి వెళ్తున్నాడు, ఇంకా పైన ఎవరు లేరు అనుకుంటా. అయినా మీకు తెలుసా, పెద్ద ట్రీ ఉంది కదా, దాని లోపల కూడా ప్లేస్ ఉంది మనం దాచుకోవడానికి. తెలుసా? పైకి ఎగురు పైకి వెళ్తున్నాడు. ఆయన స్టార్టింగ్ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నాడు? ఆయన స్టార్టింగ్ ప్లేస్లో అయితే ఎవరు ఉండుండరు, కానీ ఎవరైనా కనిపించి ఉంటాడేమో, అందుకే వెళ్ళి ఉండొచ్చు. చూద్దాం. అక్కడ ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది. అక్కడ ఎవరైనా ఉంటే. అయినా ఎవరు ఉండరులే, అందరూ పారిపోయి ఉంటారు. రౌండ్ అయిపోయింది, ఇద్దరే సర్వైవర్స్. చూద్దాం, నెక్స్ట్ ఈ రౌండ్లో మనం వెళ్తున్నాం. మంచి ప్లేస్ రావాలి. మళ్ళీ బ్యాక్ యార్డ్. మనం ఇట్టవ్వము, వద్దు. నాకు హిట్ అనేది ఇష్టం లేదు. సర్వైవర్స్ బెస్ట్. స్టార్టింగ్ గేమ్. ఓకే, పరిగెత్తి లొకేషన్ నేను చూపిస్తాను. పైకి ఎక్కడం లేదు, వెళ్తున్నాం మనం చాలా ఫార్. కానీ ఇటు పట్టుకుంటాడేమో నాకు తెలిసి, ఎందుకంటే టైం అయిపోతుంది మెల్లగా. అందుకు మనం ముందే వెళ్ళిపోవాలి. బాయ్ చెప్తున్నా. ఆయన ఈ స్పాట్లో మనం పైకి ఎట్లా వెళ్ళాలి? అయినా మీకు ఎవరైనా తెలుస్తుంటే నా ఛానల్ కమెంట్లో పెట్టేయండి. తెలుసా, నెక్స్ట్ టైం నేను హిట్ అవుతానేమో. టైం అయిపోయింది. ఎక్కడో అక్కడ దాచుకోవాలి మనం, లేకపోతే ఇట్టు పట్టేసుకుంటాడు. ఆయన బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ పెంచుకోవాలి. నేను ఇక్కడ టెలిపోర్టర్ లేదు. ఇటు వచ్చేస్తున్నాడు. పైకి పా. ఏదైనా మంచి ప్లేస్ చూసి ఇట్ని స్పెక్టేట్ చేస్తాం. చాలా దగ్గరకు వచ్చేస్తున్నాడు. అక్కడ ఎవరు ఉన్నారు. హాయ్ మేడం, ఎట్లున్నాడు? నిన్ను పట్టేసుకుంటారు, జాగ్రత్త. ఎక్కడున్నాడు వీడు? ఏదైనా వేరే ప్లేసెస్లో ఉంటారులే అందరూ, ఇక్కడ ఎవ్వరు ఉండరు.
కానీ చూద్దాం ఎట్లా పడుకుంటాడో. నెక్స్ట్ రౌండ్ వరకు నేను మాట్లాడాను. ఓ షిట్, ఇట్ మన దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఎట్ట వెళ్తున్నాడు? అయినా మళ్ళా స్పాన్ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నాడు? ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఇట్టు పిచ్చోడేమో. ఓయ్, ఒకడున్నాడు. ఒకడే ఉన్నాడు కదా, ఎక్కువగా ఎవ్వరు లేరు. అయినా స్టోర్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. క్యారెక్టర్స్ ఉన్నారు, టౌన్స్ అంట, పెట్స్ ఉన్నాయి. మనం మెగా స్పైడర్ చూసుకుందాం తర్వాత, కొన్ని రోజుల తర్వాత. నేను నిన్న చెప్పాను కానీ అది స్టంబల్ గైస్ వీడియో, కానీ ఈరోజు ఈ వీడియోనే వస్తుంది లాస్ట్. ఇది ఎందుకంటే నా ఇంటర్నెట్ మంచిగా రావట్లేదు, అందుకే ఈ ఒక్క వీడియోనే వస్తుంది. ఇక్కడ మళ్ళా గంట తర్వాత షార్ట్స్ వస్తాయి కొన్ని, అవి చూడండి. నేను ఈరోజు కూడా ఫ్రీ ఫైర్ షార్ట్ ఇస్తాను చూడండి. ఇట్లా నన్ను ఫాలో అవుతున్నాడు అప్పటి నుంచి. అమ్మ 3 సెకండ్స్ అయిపోయి దొరికితే అమ్మ 10 క్రెడిట్స్ వచ్చాయి. అమ్మ బాగానే ఉంది, నా పేరు కూడా వచ్చింది ఇక్కడ. ఈ రౌండ్ బాగానే ఉంటుందేమో, చూద్దాం ఏ రౌండ్ ఇప్పుడు. మీకు ఫ్రీ ఫైర్ వీడియో కావాలంటే కమెంట్స్లో రెడ్ బ్లూ హార్ట్ పెట్టండి. రోబ్లాక్స్ వీడియోనే కావాలంటే రెడ్ హార్ట్ పెట్టండి. చూద్దాం దేని ఎక్కువ వస్తే ఆ గేమ్ని వీడియో తీస్తారు రేపు, లేకపోతే ఇవ్వాలన్నా ఇంటర్నెట్ బాగా అయితే. నా స్టంబల్ గైస్ అది గేమ్లో కొంచెం ఇష్యూ ఉంది, అందుకే రాలేకపోతుంది. అది కొన్ని రోజుల తర్వాత వస్తుంది, అది కంపల్సరీగా చూడాలి. నా ఫేస్ రివీల్ గురించి ఏంటి, 1 మంత్లో 100 సబ్స్క్రైబర్స్ రావాలి. చూడండి, 1 మంత్లో 100 సబ్స్క్రైబర్స్ లేరనుకో, చూడండి ఎట్లుంటుందో. నా ఫేస్ రివీల్ అవ్వదు, నా వాయిస్ రివీల్ కూడా అవ్వదు తెలుసా. నేను ఒక మాట చెప్పాలి నీకు. నేను గుజరాతీని, టోటల్
గేమింగ్ ఉన్నాడు కదా, అజేంద్ర వర్య, వాళ్ళ బ్రదర్ నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడన్నా. కొందరికి గుజరాతీ అర్థమవ్వదు కాబట్టి తెలుగు చెప్తున్నాను. నాకు తెలుగు కూడా వచ్చు. అజేంద్ర వర్య అన్నయ్య కూడా వచ్చు, కానీ తెలుగులో మాట్లాడాడు. హిందీ ఎక్కువ వచ్చు తెలుగు కంటే. ఇట్టు ఎక్కడ కనిపించడం లేదేంటి? ఓహో, ఎక్కడున్నాడు రా? మా ముందే తిరుగుతున్నాడు, అంత చిన్నగా ఉన్నాడా ఇట్టు? చూద్దాం ఎట్లుంటుందో. డి మా అన్నయ్య ఛానల్కి 43 సబ్స్క్రైబర్స్, కానీ నా ఛానల్కి 5 సబ్స్క్రైబర్స్. ఎందుకట్లా? మా ఇద్దరిలో ఏం డిఫరెన్స్ ఉంది? మా అన్నకి చెప్తా నేను. ఇంకా ఫ్రీ ఫైర్ వీడియోస్ రావు మా అన్నయ్యవి, చూసుకోండి సబ్స్క్రైబ్ చేయకపోతే.
హలో హలో వాయిస్ వస్తుందా? ఇందాక నా ఫోన్ అది అయ్యింది ఏదో, అందుకే వాయిస్ రాలేదు కొంచెంసేపటి వరకు. ఏం కాదు కానీ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ రౌండ్ కూడా అయిపోతుంది. ఇంకా 1 minute ఉంది. మన వీడియో కూడా అయిపోతుంది కొంతసేపట్లో. చూడండి, 2 minutesలో మన వీడియో ఎండ్ అయిపోద్ది. సారీ, కొంతసేపటి వరకు రాలేదు నా వాయిస్ రికార్డ్. మళ్ళా రాకపోవచ్చు, ఛాన్స్ నాకు తెలీదు. నా చాయిస్ కాదు అది. నా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏదో ప్రాబ్లం అవుతుంది, అందుకే వాయిస్ రావట్లేదు. తెలుసా? సరే, అయినా ఇట్టేంటి ఇంత పైన ఉన్నాడు? ఏమన్నా అయ్యిందా ఇట్టికి? ఓహో, వెళ్తున్నాడు. నేను ఆ బాక్స్లో వెండింగ్ మెషిన్లో ఉన్నా, నేను మంచిగా ఉన్నా. మళ్ళా విన్ అయిపోయా. ఎస్, విన్ అయిపోయా నేను. Thank you for watching. Like and subscribe. Bye. Thank you for watching. Like and subscribe.